చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి మధుసూదన్ రెడ్డి గారు, ఏం చెప్తారు మొత్తంగా కూడా అంటే గత ప్రభుత్వంలో ఏవైతే కూడా వదిలి వెళ్ళిన ఆర్థిక పరిస్థితి గురించి కానీ విధ్వంసాన్ని వివరిస్తూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులలోనే శ్వేతపత్రానికి సంబంధించి కూడా 7 కీలక రంగాలపై అప్పట్లో విడుదల చేసిన సందర్భం ఇప్పుడు మళ్ళీ కూడా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా మొత్తంగా ఈ అమలుకు సంబంధించి కూడా పరిపాలనకు సంబంధించి కూడా ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు చేసిన పరిపాలించిన పాలనకు సంబంధించి కూడా అసలు ఏం చెప్తారు, నిజంగా ఎంత వరకు కూడా ఈ అమలుకు సంబంధించి కూడా ఎంత అమలు చేశారంటారు? మేడం నమస్తే. ముందుగా మీకు ఐ న్యూస్ యాజమాన్యానికి వీక్షిస్తున్నటువంటి ఐ న్యూస్ ప్రేక్షకులకి నా నమస్సమాంజలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ఒక 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఒక అవినీతి అనేటువంటి పేరుతో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అవినీతి అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు నిజంగా మనస్సాక్షితో ఆలోచించాలి. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేయాలంటే కనీసం 1 లక్ష శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇప్పుడు ఏదో పునర్విభజన అంటున్నాడు చంద్రబాబు నాయుడు, ఏదో మంత్రివర్గం పునర్విభజన, ఎవరైతే మంత్రులు పనిచేయలేరో వాళ్ళందరినీ కూడా తీసేసి కొత్త మంత్రులను పెట్టాలంటున్నాడు. అసలు పనిచేసిన మంత్రి ఎవరో చెప్పాలి చంద్రబాబు నాయుడు, సమాజానికి ప్రజలకు చెప్పాలి. నిజంగా పనిచేయని మంత్రిని తీసేయాలనుకున్నప్పుడు ఫస్ట్ లోకేష్ గారిని తీసేయాలి, ఆయన కొడుకుని తీసేయాలి. ఎందుకంటే మన రీసెంట్గా డిఎస్సి పరీక్షల్లో ఎన్ని అవకతవకలు జరిగాయి, ఎంత మోసం జరిగింది, ఎన్ని పోస్టులు అమ్ముకున్నట్టుగా సాక్షాత్తు వీడియోనే రిలీజ్ అయినాయి, దానికి ఆధారాలు ఉన్నాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి నవీన్ అనేటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేదు, ఎందుకు అడిగితే ఆయన రాలేదంటున్నాడు, అతను కోర్టుకు వెళ్ళాడు. అదేవిధంగా కొత్తగా జీవోల్ని సృష్టించి పాత జీవోల్ని తీసేసి కొత్త జీవోలు సృష్టించి వాళ్ళ అనువుల్ని 15 లక్షల రూపాయలకి అమ్మి ఒక దీంట్లో పెట్టేసి మళ్ళీ ఆ జీవోని మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. అంటే మధుసూదన్ రెడ్డి దీనికి సంబంధించి కూడా లోకేష్ గారు కూడా వివరణ ఇచ్చారు. లోకేష్ గారు వివరణ ఇవ్వలేదు. హోంమంత్రి అనిత వచ్చి మీటింగ్ కూడా పెట్టారు. లోకేష్ గారు మీటింగ్ పెట్టి సవాల్ చేస్తున్నా ఇక్కడ నేను ఐన్యూస్ ద్వారా మీ ద్వారా సవాల్ చేస్తున్నా. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చూస్తుంటే నిజంగా సవాల్ తీసుకునే పని అయితే వాళ్ళని డిఎస్సీ మీద రమ్మని చెప్పండి. సవాల్కి ఎక్కడైనా ఒక వేదిక మీద చర్చా వేదిక మీదకి రమ్మని చెప్పండి. లోకేష్ గారిని నేను మాట్లాడతాను. నిజంగా డిఎస్సీలో జరిగిన అవకతవకలు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరుగుండవు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన, నా వాదన. ఎందుకంటే అంచెలంచెలుగా పేపర్ లీకులు కానించి ఆ తర్వాత అన్ని విధాలుగా వాళ్ళు ఏ విధంగా మోసం చేశారో, అనుగురులను ఏ విధంగా తప్పించారో, వాళ్ళ అనుగురులను ఏ విధంగా ఈ యొక్క పాదయాత్రలు నడిచిన వాళ్ళని ఏ విధంగా ఆ ఉద్యోగస్తులు చేర్చుకున్నారో అనేటువంటిది మీరు ముందు గమనించాలి. ఒక రూల్ ఉంది మేడం, సుప్రీంకోర్టు హైకోర్టు 2 కూడా రిలీజ్ చేసింది. ఏం రిలీజ్ చేసిందంటే టీచర్ టెట్ రాయకుండా ఎవరైనా సరే టీచర్ ఉద్యోగాలకి చేరితే వాళ్ళు అనర్హులుగా సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ప్రకటించింది. చంద్రబాబు నాయుడికి లోకేష్కి తెలియదేందో, కనీసం వీళ్ళు టెట్ రాయట్లేదు కదా, కనీసం డిగ్రీ పాస్ కాకుండా ఉండే వాళ్ళు కూడా ఈరోజు టీచర్లుగా చేర్చుకొని 5 సంవత్సరాలు టైం ఇస్తే వాళ్ళకి ఈ 5 సంవత్సరాల లోపల ఈ డిగ్రీ పాస్ కావాలనేటువంటి రూల్తో ఇప్పుడు టీచర్గా జాయిన్ అయ్యారు. సాక్షాత్తు హైకోర్టు సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి తీర్పు మీద కూడా వీళ్ళు జీవోలు రిలీజ్ చేసి వాళ్ళ అనుసరకానికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఈ యొక్క లోకేష్ ఎంత సమర్థుడో మీరు ఆలోచించండి. మీరు చెప్తా ఉంది 2028 లోపల టెట్ కంప్లీట్ చేయకుండా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ టెట్ రాయకుండా ఏదైతే ఉద్యోగాలు తీసుకున్నారో టీచర్స్ వాళ్ళందరూ కూడా టెట్ రాయకుండా ఉంటే 2028లోగా అందరూ కూడా ఉద్యోగాలకు రాజీనామా చేయాలని చెప్పి ఒక పక్క సుప్రీంకోర్టు హైకోర్టు చెప్తా ఉంది. కానీ ఇవన్నీ కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళు జీవోలు రిలీజ్ చేసి ఆ జీవోలు ఇప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇది క్యాన్సిల్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నాను మేడం, రోస్టర్ విధానం ఉంది, అదేవిధంగా హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి. హారిజాంటల్ రిజర్వేషను, వర్టికల్ రిజర్వేషను, రోస్టర్ విధానంతో మీరు ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ సిస్టంలో అన్ని నంబర్స్ ఇచ్చిన తర్వాత వాటికి అనుగుణంగా సెక్షన్ నంబర్ 16 రూల్ నెంబర్ 16తో మీరు ఉద్యోగాలకు 1:1 రేషియోలో పిలిచినటువంటి డిఎస్సీ క్యాండిడేట్స్ని మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎందుకు తప్పించారు, వాళ్ళు ఎందుకు వెనక్కి పంపించారు అనేటువంటిది ఇప్పుడు చెప్పాలి, ప్రజలకు చెప్పాలి లోకేష్ గారు. అదేవిధంగా ఆర్చరీలో దుర్గయ్య అనేటువంటి వ్యక్తి గోల్డ్ మెడల్ 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 గోల్డ్ మెడల్ 5 గోల్డ్ మెడల్ ఇచ్చినటువంటి దుర్గయ్య అనేటువంటి పోలవరంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి టెట్లో డిఎస్సీలో ఉద్యోగం ఇవ్వకుండా అదే ఆర్చరీలో పార్టిసిపేషన్ ఒక స్కూల్ లెవెల్లోనో యూనివర్సిటీ లెవెల్లోనో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులకి మీరు ఉద్యోగాలు ఇచ్చారు. ఇది మీరు అనైతికత కాదా? ఇంత అనైతికతగా బిహేవ్ చేసినటువంటి మీ యొక్క లోకేష్ గారు మంత్రి స్థానంలో ఉండడానికి అర్హుడా
కాదు కదా. ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఎవరిని తీసేయాలి? లోకేష్ని తీసేయాలి. లోకేష్ని తీస్తారా? దమ్ము ధైర్యం ఉంటే దుర్వింటే లోకేష్ని దొరకమని చెప్పండి. నెక్స్ట్ వస్తాను అనిత గారు ఎప్పుడైనా సరే ఈ యొక్క రాష్ట్రంలో జరిగేటువంటి ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాల మీద కానీ లాండ్ ఆర్డర్లో వచ్చేటువంటి విధ్వంసాల మీద కానీ ఎక్కడైనా సరే ప్రశ్నించున్నారా? ఆమె మెడికల్ కాలేజీల మీద స్పందిస్తుంది, వైద్య రంగంలో స్పందిస్తుంది, లోకేష్ గారి మంత్రిత్వ శాఖలో స్పందిస్తారు. కానీ లాండ్ ఆర్డర్ విషయంలో ఏ తప్పులు జరిగినా సరే ఏ రోజైనా స్పందించిందే? ఈ రోజు వైజాగ్ విజయవాడ నడిబొడ్డులో కృష్ణలంకలో ఒక పిల్లగాడిని 24 సంవత్సరాల పిల్లగాడిని దుర్మార్గుడు దాష్టీకుడు అంటూ లాకప్ డెత్ చేసి ఎంత ఘోరంగా లాకప్ డెత్లు చాలా జరుగున్నాయి దేశంలో. లాకప్ డెత్లు చాలా జరుగున్నాయి. కానీ ఈ లాకప్ డెత్తుల్లో కనీసం శవాన్ని కూడా ఇవ్వకుండా, బూడిది కూడా ఇవ్వకుండా ఆ కన్న తల్లి పేగులు ఏ విధంగా కొట్టుమిట్లాడుతున్నాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో లాండ్ ఆర్డర్ ఉంటే ఒక్కసారి కూడా ఇప్పుడు దాకా స్టేట్మెంట్ ఇవ్వాల. ఇప్పుడు బలి చేశారు. ఏం చేశారు? సిఐ నాగరాజును బలి చేశారు. దాంట్లో అసలు సిఐ నాగరాజుకి దానికి సంబంధం ఏముంది? పోయింది ఎన్ఫోర్స్మెంట్, అక్కడికి పోయింది తీసుకొచ్చింది ఎవరు? సాక్షాత్తు సిపి సమక్షంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ పోయి అతన్ని తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత నెల రోజులుగా ఎక్కడున్నాడు అతను అనేది ఎవరికి తెలియదు. ఆ నెల రోజులు నాగరాజు చేతిలో ఉన్నాడా లేకుంటే హైయర్ అఫీషియల్ చేతిలో ఉన్నాడా అనేటువంటిది మనం చెప్పాలా? ఇవన్నీ కూడా నాగరాజును బలి చేస్తూ సిపిని కానీ హోంమంత్రిని కానీ మంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ తప్పించేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. దీనికి నాగరాజు ఒక్కడే బాధ్యుడు కాదు, నాగరాజు బలి పశువు మాత్రమే. దీనికి బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలా, అదేవిధంగా హోమ్ మినిస్టర్ బాధ్యత వహించాలా, డీజీపీ సిపి ఇద్దరు కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఈ రోజు తగుదమ్మా అంటే చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి ఆయన చేసినటువంటి ప్రగతి అంట అమరావతి మీద ప్రగతి. అమరావతి నీ వల్ల నాశనం అయిపోయింది, ధ్వంసం అయిపోయింది. రైతులకి మీరు ఏం చేశారు? ఇప్పుడే రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని మీరు పేరు మార్చి అన్నదాత సుఖీభావ అనేటువంటి ఒక కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 54 లక్షల మంది రైతులను గుర్తించి అన్నదాత రైతు భరోసా ఇస్తే ఈ రోజు మీరు 47 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు. అంటే 7 లక్షల మంది రైతులు ఏమైనారు? కౌలు రైతులు 5 లక్షల మంది ఏమైనారు? ఈ కౌలు కనీసం 0 వడ్డీ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతు ఇన్సూరెన్స్ లేదు, మద్దతు ధర లేదు. అరటి రైతులు 50 పైసలకు కేజీ అమ్ముకునే పరిస్థితి. ఈ రోజు మామిడి రైతులు నిలబడిపోతున్నారు. పోయిన సంవత్సరం మామిడి రైతులకి 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం కూడా బడిచి చూపించారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరుంటే విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరుంటే రాష్ట్రం అల్లాడిపోతా ఉంటే మీరు రోజు ప్రగతి చిత్తకాలని చెప్పి బయటకు వచ్చి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. రైట్. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ చౌదరి గారు.